ప్రియమైన వారులారా, మరి ఒక వచనం ధ్యానించుకుందాం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మార్కు 7:7. మనము మనము మానవులు కల్పించిన పద్ధతులను అనుసరించిన యెడల మనము నిజముగా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించలేము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చారు. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. యోహాను 14:1. అనేక మతాలు దేవుని యందు విశ్వాసముంచుతారు గాని ఆయనే మానవాళిని దర్శించుటకు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చిన యేసు ప్రభువును మాత్రం తిరస్కరిస్తారు. మన ఆరాధనలు మరియు ప్రార్థనలు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మాత్రమే అంగీకరించబడతాయి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. హెబ్రీ 13:15. కాబట్టి దేవుడు మనల్ని సంపూర్ణంగా ఆత్మతో సత్యంతో ఆరాధించుటకే సిద్ధపరచును. తన కృపను సత్యమును మనకు సమృద్ధిగా బయలుపరచును గాక. మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.